श्रीमद्गोल्लमामिडाढनगरे मध्ये भिमानोत्तमे पीठे रत्नमये धनुश्शरधरं राजीवनेत्रोज्ज्वलं सीतालक्ष्मणसंयुतं हनुमता संसेव्यमानं प्रभुं भक्ताभीष्टफलप्रदान्निरतं కోదండరామం భజే. గొల్లలమామిడాడు క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క విశిష్టత, ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే భక్తాభీష్ట బలప్రదాన్నిరతం, భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేసే స్వామి ఇక్కడ కోదండరామచంద్రమూర్తి. అయితే ఈ స్వామివారి యొక్క ఈ మధ్యకాలంలోనే యావత్తు భారతదేశంలోనే 4వ స్థానాన్ని ఈ దేవాలయం కైవసం చేసుకున్నారు ఎత్తైన గోపురాలతో. అయితే ఇక్కడ ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేసిన దేవాలయం. ఎందుచేత ఆ ముక్క అనవలసి వచ్చిందంటే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది. మీరు ఏమైనా డ్రోన్ కెమెరాలో బాగా చూసినట్టయితే ఈ దేవాలయం అంతా కూడా పుష్పక విమానం ఆకృతి. అంటే ఒక తూర్పు గోపురం 160 అడుగులతో, పశ్చిమ గోపురం 200 అడుగులతో, మధ్యలో అద్దాల మందిరం, స్వామివారి యొక్క గర్భగుడి, ఇవంతా ఒకసారి మనం ఆర్కిటిక్ గా మనం వేసుకున్నట్టయితే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అంటే ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేశాడు. భక్తుడు అంటే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా అందులో పెద్ద అయినటువంటి సుబ్బిరెడ్డి గారికి స్వప్నం వస్తే విష్ణుమూర్తి దర్శనం చేసి రామాలయాన్ని కట్టండి, రామాలయాన్ని ప్రతిష్ఠ చేయండి రామచంద్రమూర్తిని అని చెప్పి ఆయన ఆదేశానుసారం ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా నిర్మించబడి ఉన్నది. ఇక స్వామివారి యొక్క కార్యక్రమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా పాంచాన్నిక దీక్షగా, పాంచరాత్రాగమోక్తంగా, వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం నిత్యార్చన కార్యక్రమాలు కానీ, మన కళ్యాణోత్సవ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అనుమానం ఏమిటి అంటే భద్రాచలంలాగే ఇక్కడ కూడా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందా అని ఒక ప్రశ్న. కానీ ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు మాత్రమే ఇక్కడ మనకి దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నారు 1934లో. కాబట్టి అదే వార్షికంగా మనం ఇక్కడ చైత్రశుద్ధ నవమి నాడు మనం కళ్యాణం ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే అక్కడ భద్రాచలంలో భద్రుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత రామదాసు గారు అక్కడ బయట కళ్యాణం చేయమని రామదాసు గారు ఆజ్ఞానుసారంగా అక్కడ జరిగితే, ఇక్కడ ఏంటంటే చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది. అదే రోజున ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహించబడుతున్నది. ఇది ఇక్కడ విశిష్టత. అయితే ఇంకోటి ఏంటంటే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా ఇంకొకటి ఉంది. ఏమిటంటే సంతానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వస్తారో ఇక్కడ తలంబరాలు, అంటే ఎందుకు ఈ తలంబరాలు ఎత్తవలసి వచ్చింది అంటే చాలా వరకు తలంబరాలు పసుపు అక్షతులతో కానీ, లేకపోతే కుంకుమ పువ్వుతో కానీ, పసుపు కుంకుమతో కానీ కలిపి రెడ్ కలర్లో కొంతమంది ఏమో ఎల్లో కలర్లో ఉంటాయి. కానీ ఇక్కడ శ్వేతాక్షతలుగా అంటే తెల్లని బియ్యాన్ని ఇక్కడ స్వామివారికి తలంబరాలుగా పోస్తారు. ఏమిటి అంటే ఆ తలంబరాలు కానీ తీసుకొని సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంతానకామేభ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తలంబరాలు తీసుకొని పాయసంగా స్వీకరించి స్వామివారికి కోరిక తీర్చు స్వామి, నాకు సంతాన ఉత్పత్తిని కలిగించు అని చెప్పి భక్తులు అది అడిగితే స్వామి ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహంతో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది స్వామివారి యొక్క ముఖ్యమైన విశేషం. తర్వాత ఇంకోటి ఏంటంటే వివాహం కాని వారు ఇయం సీతా మమసుత సహధర్మ చరితవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీశ్వపాణినా అని మనకి రామాయణంలో చెప్పినట్టుగా ఆ సీతా కళ్యాణాన్ని చూసిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ సీతా కళ్యాణాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వారికి ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుందని మనకి ధర్మశాస్త్రం ఉమాసంహితలో చెప్పబడింది. అయితే ఆ తలంబ్రాలు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆ తలంబ్రాలు తీసుకొని శిరస్సును కానీ ధరించినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో ఏంటంటే 6 రోజులుగా కార్యక్రమం జరుగుతుంది. పాంచాన్నిక దీక్ష అంటే 5 రోజుల వరకు కార్యక్రమం. 6వ రోజున శ్రీ పుష్పయాగం అంటే ముందు రోజు దీక్షాధారణ, కంకణాలు ఇవన్నీ కట్టుకొని అగ్ని ప్రతిష్టాపన చేసుకున్నాక శ్రీరామనవమి నాడు తెల్లవారుజామున నుంచి సుప్రభాత సేవ దగ్గర నుంచి ప్రారంభం చేసుకొని కళ్యాణోత్సవం ప్రారంభం చేసుకొని రాత్రి రథోత్సవంతో స్వామివారి కార్యక్రమం శ్రీరామనవమి నాడు ముగుస్తుంది. శ్రీరామనవమి వెళ్ళిన 3వ రోజున సరస్యోత్సవం అంటే స్వామివారికి ఎవరైతే వేద పండితులతో ఆశీర్వచనం. దాని తర్వాత 5వ రోజున స్వామివారికి చక్ర తీర్థం త్రిశ్రకోట్యర్థకోటిని తీర్థానుభవనత్రగే
తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతేజ పంచమి. అంటే శ్రీరామనవమి వెళ్లే రోజున 5వ రోజున ఆ చక్రానికి అంటే సుదర్శన చక్రానికి ఉన్న కోణాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కోణాలకి ముక్కోటి దేవతలు వచ్చి స్థిరంగా ఉంటారు మన ఈ కళ్యాణోత్సవాల్లో అని మనకి ధర్మశాస్త్రం చెప్పబడుతున్నారు. కాబట్టి ఎక్కడైనా చక్రతీర్థం జరిగితే భక్తులు కూడా చక్రతీర్థం విశిష్టత అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ధర్మశాస్త్రంగా మనకి చెప్పబడింది ఏంటంటే త్రిస్త్రకోట్యర్థకోటిని తీర్థాన్ని భవనత్రగే తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతేజ పంచమి. ఏ తీర్థాల్లోని ఎక్కడ స్నానాలు చేయలేకపోయినా మన శరీరం సహకరించలేకపోయినా అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ చక్రతీర్థంలో పాల్గొంటే విశేషమైన ఫలితం ఇస్తాను అని చెప్పి మనకి ధర్మశాస్త్రంలో విష్ణుమూర్తి చెప్పడం జరిగింది. ఇక చక్రతీర్థం ఆ రోజునే మనకి కంకణ విసర్జన అలాగే పూర్ణావతి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. తర్వాత స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగం అంటే శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున అద్దాల మందిరంలో శయనోత్సవంలో ఇక్కడ మనకి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఏమిటి అంటే మనం అర్చనా విధానాల్లో మంత్రహీనం క్రియాహీనం అని ఎలాగైతే మనం చెప్పుకుని లాస్ట్లో అక్షతులు నీళ్లు ఎలాగైతే విడిచిపెడతామో అంటే ఏమిటి దేనికి అంటే భక్తిహీనం, భక్తి నాకు లేకపోయినా అర్చనలో లోపాలున్నా మంత్రాలు రాయలేకపోయినా ఇలాగ ఏదైతే మనం చెప్పుకున్న నాయన నీకు ప్రసాదం కూడా కోపరమొక్క పెట్టవలసింది బయటకు వెళ్ళం పెట్టేసానని బాధపడినా ఇలాంటివి ఏవైతే లోపాలు అలాంటి లోపాలు ఏవీ లేకుండా స్వామి అక్షతులు నిండి సరిపెట్టుకో నాకు ఈ పూజా ఫలితాన్ని అంతా కూడా పరిపూర్ణంగా నాకు ఇయ్యి అని చెప్పి భగవంతుని ఎలాగైతే శరణు వేడుతామో ఇక్కడ స్వామివారికి సంబంధించినంత వరకు శ్రీ పుష్పయాగం అంటే సంవత్సర కాలంలో కానీ నిత్యార్చన కార్యక్రమాల్లో కానీ ఏదైనా లోపాలు కానీ ఉన్నట్టయితే ఆ లోపాలన్నీ కూడా మాకు పక్కన పెట్టి నీ అనుగ్రహం పూర్తిగా మా అందరికీ భక్తులందరి మీద ఉండాలి, సర్వేజన సుఖనోభవంతుని ఉండాలని కోరుకుంటూ శ్రీ పుష్పయాగం అని చెప్పి ద్వాదశ కాలార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మనకి అది కూడా ఏమిటంటే సంహిత శ్రీ విష్ణు పద్మ కపింజల సంహిత. ఈ సంహితల్లో మాకు చెప్పబడిన శాస్త్రానుసారంగా ఈ ద్వాదశ కాలార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే రోజున స్వామివారు సేద తీరుతారంటే బంగారం ఉయ్యాల్లో స్వామి పవళింపు సేవ జరుగుతుంది. అది కూడా విశేషంగా చూడవచ్చు. అలా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగ్యత ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుందని మనకి ధర్మశాస్త్రం కూడా చెప్పబడి ఉన్నారు. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అలాగే ఇక్కడ కళ్యాణాలకి సంబంధించినంత వరకు స్వామివారిది ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశేషంగా జరుగుతుంది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం శ్రీరామ పుష్కరణ వద్ద తెప్పోత్సవ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. అలాగే స్వామివారి ఎదురుగుండా ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమ జయంతి కార్యక్రమ ఉత్సవాలు కూడా విశేషంగా ఇక్కడ జరగబడతాయి. ఇది స్వామివారి యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. గ్రామంలో కోరికలు తీర్చేటువంటి కోదండరాముడుగా తెలియనటువంటి కోదండరామ వారి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది జరుగుతున్నట్టే ఈ ఏడాది కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. నిన్నటి రోజున సంకల్పం చేశాం. ఇవాళ రోజు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామం అలాగే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారిని పెట్టుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ స్వామివారికి వేసినటువంటి సాంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తులు తీసుకొని వాటిని ధరించినట్లయితే వారికి సేవవుతుంది, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంతానం లేనటువంటి వారు ఈ సాంబ్రాలను తీసుకొని వెళ్ళి వారు పాయసం వండుకొని ఆ పాయసాన్ని భుజించినట్లయితే సంతానం కలుగుతున్నారు. అలా సంతానం కలిగినటువంటి సంతానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్వామివారికి మళ్ళీ సమర్పించి స్వామివారి దగ్గర నుండి మళ్ళీ వారు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి దగ్గర నుండి ఇక్కడ కూడా జరుగుతున్నారు. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారికి ముత్యాల తలంబ్రాలు ఈ దేవాలయం కట్టినటువంటి మొట్టమొదటిసారిగా చేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తలంబ్రాలు ముత్యాలని ఇప్పటివరకు కూడా ఈ దేవస్థానం ధర్మగతమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దర్శించుకుంటూ వచ్చారు. రామిరెడ్డి సుబ్బరెడ్డి గారు అనేటువంటి వారు ఇద్దరు భక్తులు ఈ దేవాలయం నిర్మాణం చేశారు. వారి తనలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మగతంగా వ్యవహారం చేస్తున్నారు. ఆ భక్తులకు కావాల్సిన నుండి
అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చేసి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారికి అలాగే ఈ కళ్యాణాన్ని జరిగినటువంటి భక్తులకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలిగి వారి కోరిక నెరవేరాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే కాశీ నుండి వేద పండితులు మనకి మేమాని విజయకృష్ణ శర్మ గారు కూడా కళ్యాణం జరుగుతున్న సందర్భంలో వచ్చి వారు కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషాన్ని అలాగే వేదంలో ఉండేటువంటి మంత్రార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన వివరించారు. ఇది భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీరాముడు మనందరికీ కూడా మంచి నడవడిని ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క నడవడిని మనం నేర్చుకొని అలాగే ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మో రక్షిత రక్షిత కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే అది మనం రక్షిస్తుంది. కాబట్టి అందులో కూడా ధర్మస్థ జయోస్తు అధర్మస్థ నాశోస్తు సాయన సద్భావన వస్తూ విశేష కళ్యాణం వస్తూ అని మేము కోరుకుంటున్నాం. అలాగే గవాం సంరక్షణ వస్తూ అందరూ కూడా గోవుని సేవిస్తూ ఉండండి. గో సంపద గోవు ఎక్కడైతే సంచరిస్తుందో అదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి గోవులు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ గో సంపదను పెంచినట్లయితే గో ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనకి నెయ్యి ఉందో అది దేవతకు ఆత్మ ఆహారం అవుతుంది. ఆ దేవతకు సంబంధించిన ఆహారాన్ని మనం యజ్ఞాగాది కృతుల్లో వినియోగించినట్లయితే దేవతలు తృప్తి చెంది దేవతలు మనకు కావాల్సినటువంటి అన్ని కూడా ఈ భూమిలో ఏం కావాలో అవన్నీ మనకి ఇస్తారు. వాటి ద్వారా మనం మన యొక్క శరీరాన్ని పోషించుకుంటూ శరీర మాధ్యం కలవమ్మ కాదు ఈ శరీరాన్ని ద్వారా మనం ధనసాధన చేసి మనం ముక్తిని మోక్ష సాధని పొందొచ్చే మనం ముక్తిని పొందొచ్చు. మోక్ష సాధన మార్గం ధర్మం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ అనే వాల్మీకి మహర్షి రాముడి యొక్క విశిష్టతని ఒకే ఒక మాటలో చెప్పడం జరిగింది. ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముడిలా ఉంటుంది అనేది వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. రాముడు ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, రాజ్యాధిపతిగా అన్ని విధాలుగా ఒక మనిషి, ఒక మానవుడు పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేది ఈ లోకానికి చాటి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయంగా ఈ విధంగా జీవించాలి, అదే విధంగా చెడిపోయిన మంచిని విజయం సాధించాలి అనే ఒక అత్యద్భుతమైన సందేశాన్ని రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం, రాముని యొక్క జీవన విధానం, వారి జీవన ప్రయాణాన్ని రామాయణం ద్వారా మనకి తెలియజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తిని శ్రీరామనవమి కళ్యాణం జరుపుకోవడం ద్వారా లోక కళ్యాణం జరగాలి. ఆ సీతారాముల్ని మన మనసులోనే దర్శించుకొని వారు ఏ విధంగా జీవనం సాగించారో అదే విధంగా మనం జీవనం సాగిస్తూ హరిషత్ వర్గాలకి దూరంగా ఉండాలి అనే ఒక అంతర్లీనమైన సందేశాన్ని ఈ శ్రీరామనవమి కళ్యాణం మనకు అందజేస్తా ఉంది. అటువంటి మహోత్తరమైన కళ్యాణం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలమావిడ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే అదే పద్ధతిలో ఇక్కడ గొల్లలమావిడలో కూడా విశిష్టంగా జరగడం జరుగుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి ఈ రోజు ప్రభుత్వం తరఫు నుంచి తలంబరాలు అందజేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళతా ఉన్నాం. ఆ రాముల వారి యొక్క ఆశీస్సులతో ఈ గొల్లలమావిడ కోదండ రామాలయం ఎవరైతే ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారి సోదరులు ఆనాడు అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. దీని విశిష్టతను కాపాడడం కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.